ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే మంచిగానే ఉన్నాయన్న. నాకు తెలిసినట్టు మట్టుకైతే రోడ్లు వేస్తున్నారు అన్నీ మంచిగానే ఉన్నాయి అనిపిస్తుంది అయితే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమన్నా కనిపిస్తుందా? చాలా తేడా ఉందన్న. మెయిన్ రోడ్లే కదా మనకేం కావాల్సింది. ప్రస్తుతానికి రోడ్లు అయితే బాగానే ఉన్నాయని అనిపిస్తుంది అయితే. అంటే నేను అక్కడ తక్కువే ఉండడం. రీసెంట్గా చూసి వచ్చాను నేనైతే. మేము మామూలుగా అయితే మాది రాజమండ్రి, కానీ ఇక్కడ ఉంటున్నాం అనమాట. రోడ్లు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. మా సైడ్ అయితే బాగానే వేశారు, మా రాజమండ్రి సైడ్ అయితే. అంటే ప్రస్తుతం పాతోళ్ళు అందరూ చేయలేదు ఏం కాదు, కానీ కొంతమంది బాగా చేశారు. రాజమండ్రి మన ఎంపీ అవ్వచ్చు, ముందు బాగా చేశాడు. ఆ ఫ్లైఓవర్ అవన్నీ కట్టించడం అన్నీ బాగా చేశాడు. ఇప్పుడైతే బాగానే ఉంటున్నాయి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా అంటే ఏం చెప్తావు? తేడా అంటే ఏం చెప్తారన్న, విజన్ అన్న, విజన్. ఆయన ఏదో ఫాలో అయిపోయి వెళ్ళిపోయాడు. ఈయన విజన్ వేరు, ఆయన విజన్ వేరు. ఈయనది వేరేలాగా ఉంటుంది, ఆయన వేరేలాగా ఉంటుంది. ఆయన ద్వారా పెద్ద యూజ్ అయినవి ఏమైనా ఉన్నాయి అంటే డబ్బులు ఇవ్వడం తప్ప అంతకన్నా నిరుద్యోగులకి అయితే ఏమీ ఉపయోగం లేదు. ఈయన వచ్చిన తర్వాత కొంచెం అవి ఇవి రావడం అట్లా జరుగుతున్నాయి. అమరావతి గురించి అమరావతి ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కదన్న, దాని గురించి ఇంకేం చెప్తాం. అంటే వాళ్ళు 3 అన్నారు, వీళ్ళు ఒకటే కన్ఫర్మ్ చేసి 3 అనేది అవ్వదు కదన్న, ఒకటే అవ్వట్లేదు, ఇంకా 3 ఎంత అవుతుందన్న. ప్రస్తుతానికి అయితే అమరావతి అయితే స్టార్టింగ్లో ఉంది కాబట్టి చూద్దాం, ఇంకా టైం పడుతుంది కదా దానికైతే. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి అయితే మా ఫ్యాన్ అన్న. ఆయన అయితే ఆయన గురించి చెప్పేది ఏముంది, ఆయన విజన్ వేరు. వీళ్ళకి వాళ్ళకి సంబంధమే లేదు అసలు. ఆయనకి ఏం తోస్తుంది, మంచిది అనిపిస్తుందో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ అది ఇష్యూ మీద ఏం కాదు. అంటే చాలామంది ఆయన సినిమాలు చేసుకోవడం బెటర్, రాజకీయాలు తెలియదు అని కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చాలా బెస్ట్ అన్న. అవ్వచ్చు, అయి ఉండొచ్చు, కానీ ఈయనకి మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. మంచి చేయాలనుకున్న వాడికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. పక్కన చేసే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళని కనుక్కొని చేస్తూ ఉన్నాడు కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది తప్పు నా ఉద్దేశంలో అయితే. జగన్ గారు ఓడిపోవడం కారణం ఏమంటారు? ఆయన చేసినవి అన్న. ఆయన మంచి చేస్తే ఓట్లు పడేవి, ఆయన చెడు చేసాడు అనిపిస్తుంది కాబట్టి జనానికి అవ్వలేదు. టోటల్ కూటమి ప్రభుత్వం నుంచి ఒక విషయం, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక విజన్ అనుకుని ఇట్లా వెళ్తే మంచిది అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారండి. అంటే అందరూ ఒక వేలో వెళ్తున్నారు. అంటే ఏం చెప్పింది ఆయన అంటున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పేది చంద్రబాబు అని అంటున్నారు. అందరూ ఒకటే మాట అనుకుని చేస్తున్నారు. ఇంతకుముందు అయితే అట్లా లేదు, ఎవడు వచ్చినట్టు వాడు వెళ్తున్నాడు అంతే. ఇప్పుడు ఫ్యూచర్లో చంద్రబాబు గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సీఎం అవ్వాలి ఆ కూటమి ప్రభుత్వం అంటే ఎవరైతే బాగుంటుంది? ఇంకెవరున్నారన్న, పవన్ కళ్యాణ్ గారే. లోకేష్ తర్వాత అవుతారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, తర్వాత లోకేష్ అవుతారు. ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది అని కొంతమంది అంటున్నారు, దానికి నువ్వు ఏం చెప్తావు? వాటి గురించి అయితే నాకు అంత ఐడియా లేదండి, రెడ్ బుక్ గురించి అయితే. కానీ ముందు ఎవరైతే తప్పుగా మాట్లాడారో అందరికీ ఏం జరగాలో జరుగుతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్గా హరిహర వీరమల్లు ట్రయల్ ఎలా ఉంది? కేక్ అన్నది వెయిట్ చేస్తున్నా చాలా రోజులు బట్టి. అసలు ఈ పాటికి రిలీజ్ అయిపోలేదు, కానీ రిలీజ్ అవ్వలేదు, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. అవును, అంటే నేను అనేది మూవీ లాస్ట్ మంత్ రిలీజ్ అయిపోవాలి కదా, అవ్వలేదు. ట్రైలర్ అయితే నెంబర్ 1 అన్న. మేము ఏం కావాలనుకుంటున్నాం అది అంతా ఉంది దాంట్లో. ఆయన ఎలా చూడాలనుకుంటున్నా అలా ఉంది, చాలు మాకు అది. ఆయన ప్రజెన్స్ అన్న, ప్రజెన్సే కావాలి మాకు, ఎంతకన్నా ఏం అసలు డైలాగ్ అండి. మీ ఫ్యాన్స్ గురించి కూడా డైలాగ్ చెప్పాడు, చాలా మంది నేను రావాలని దేవుణ్ణి మొక్కుతారు, కొంతమంది నేను రాకూడదు అనుకుంటారు. అవునండి, చాలా చాలా బాగా అనిపించింది అన్న నిజంగానే. అది అయితే డైలాగ్ అయితే నెంబర్ 1, బాగా రాశారు అది అయితే నిజంగా. మ్యూజిక్ ఎలా ఉంది? ఓకే అన్న, మ్యూజిక్ అయితే పర్లేదు, మరీ సూపర్ ఏం కాదు, కానీ పర్లేదు. అంటే మా మూవీ చూసిన తర్వాత కరెక్ట్గా తెలిసింది, ఇట్లా ఏదో మామూలుగా అనిపించింది, కానీ చూడాలి ఒకసారి మరి ఎట్లా ఉంటుందో. ఏ రహమాన్ అయితే చిన్నడేం కాదు కదా, చూద్దాం ఎలా అవుతుంది మరి. థ్యాంక్ యూ. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? పాలిటిక్స్ బాగుంటాయి అన్నాడు, ఇప్పుడు బాగుంటాయి ఇక్కడ నుంచి చెప్పు. అంటే ఎలా ఉంది, తేడా ఏమైనా కనిపిస్తుందా? 100% తేడా కనబడుతుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? చాలా ఉంది. మంచి కోసం చేస్తారో వాళ్ళు చెడు కోసం చేస్తారు, నాకు తెలిసింది. ఓకే, ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది అంటున్నారు, అది నిజమేనా? అది ముందు వెళ్ళి చేసుకునేది, అది రెడ్ బుక్ లేదు కదా. ఓకే, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అన్నా? పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. అవును, వాళ్ళు అన్యాయానికి వాడుకున్నారు, న్యాయాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏపీలో అమరావతి గురించి చెప్పమంటే ఏం చెప్తారు?
అయితే అందరూ బాగుంటారు. అమరావతి అందరూ బాగుంటారు. అంటే క్యాపిటల్ వాళ్ళు 3 అన్నారు, వీళ్ళు 1 అన్నారు. ఫస్ట్ చేసేది ఒకటి చేయాలి. 100 చెప్తాం కానీ ఒకడైనా కరెక్ట్గా చేస్తే సరిపోద్ది కదా. జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. చేస్తే ఏమైనా మారే అవకాశం ఉందా ప్రజల్లో? అసలు ఫస్ట్ రానివారు ఈసారి. లాస్ట్లో కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసాడు కానీ, లేకపోతే ఈసారి అయితే అది కూడా రానివారు. ఓకే. ఇప్పుడు అంటే చాలా మంది ప్రస్తుతం టైం బాగాలేదట, అంతే అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు, 1 ఇయర్ దాటేసింది. చాలా మా ప్రతిపక్ష హోదా ఇస్తే మేము క్వశ్చన్ చేస్తాం కదా, మీరు ఏం తప్పులు చేస్తున్నారు. ఎవడేంటి అన్న తెచ్చుకోవాలి, ఎవడిస్తారు? ఏదైనా జాబా? ఎవడంటే తెచ్చుకోవాలి, చేసుకున్నారు. అది లేకుండా చేసుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. దాన్ని ఉంది. మొన్న బండి కింద ఒక అతను చనిపోయాడు కదా. అవును, జగన్ గారి బండి. అది కూడా టైం బ్యాడ్ చెప్పాను కదా, టైం బాగాలేదు. దానివల్ల ఏమన్నా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉందా? చెప్పాను కదా, టైం బాగాలేకపోతే డెఫినెట్గా ఎక్కుతారు. ఆల్రెడీ కొంతమంది చాలా ఉన్నాయి కదా, ఇది కూడా ప్లస్ అవుతుంది. ఏముంది? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ఎలా ఉండబోతుంది? 2047 విజన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో 2047కి ఆంధ్రప్రదేశ్ 100% అందరూ ఆ ముగ్గురు వాళ్ళు కలిసి ఉంటే, కూటమి కలిసి ఉంటే డెఫినెట్గా మంచిగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా? ఆయన తోపు ఆయన. ఓకే. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన అడగారు, నాకు భూస్వామి చూస్తుంటాయి అంతే. అంతే అంతే, అదొక పీస్ అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా సీఎం ఇంకెవరైతే బాగుంటుంది అంటే? నేను సీఎం అంటే పవన్ కళ్యాణ్ అంటాను. పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఫ్యాన్ అని కదన్న, మంచి వ్యక్తికి ఫ్యాన్ అంటే సినిమా విధంగా ఫ్యాన్ కాదు, ఆయన వ్యక్తిత్వంగా ఫ్యాన్ అంతే. ఓకే. రీసెంట్గా హరిహర వేమల ట్రైలర్ రిలీజ్ చూసారా? అవునన్న. ఎలా అనిపించింది? టైలర్ ఎప్పుడు బాగుంటుంది అన్న, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటాం. టైలర్ దగ్గర మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, జగన్ లాగా అట్లా ఫీల్ అవుతుంటాం. ఈ టైం మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూడగానే? బాగుందన్న. టైలర్ ఓవరాల్గా బాగుందన్న. టైలర్ ఓవరాల్గా బాగుంది. సింహం పులి అని ఉంది, డైరెక్ట్ బాగుంది. డెఫినెట్గా సినిమా కూడా బాగుంటుంది 100%. అది ఆయన కనపడితే చాలు. ఇదివరకు అంటే ఇప్పుడు ఇంకా తెర మీద కనపడితే చాలు. ఛానల్ ఎంత గ్యాప్ వచ్చింది కదా, డెఫినెట్ హిట్ అవుతుంది సినిమా. ఓజీ అన్నారు జనాలు, కానీ ఇది చూసిన తర్వాత దీని తర్వాతే ఓజీ అంటున్నారు. దానికి మీ కామెంట్స్? ఓజీ సెపరేట్ అన్నది, అది గ్యాంగ్స్టర్, ఇది వేరే. లాస్ట్కి ఆ రక్తంతో విజువల్ ఓజీ లాగా అనిపించింది. ఓజీ కానీ ఆయన కరెక్ట్ సెట్ అయిపోద్ది. ఆయన ఉన్న స్టైల్, ఆ స్టైల్గా వాటికి కరెక్ట్ సెట్ అయిపోద్ది. ఇది కొంచెం ప్రయత్నించారు, ఇది హిట్ అవ్వాలి మెయిన్. ఆ కత్తి తిప్పేది ఎలా అనిపించింది? ఆయన కరెక్ట్గా ఎప్పుడూ తెలుసు ఆయనకు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ గారు ఎప్పుడు నుంచి తెలుసు, ఇప్పుడు తెలియండి. మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం. ఆ సీన్ వచ్చేటప్పుడు ఫైట్స్ టక్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? 100% బాగుంటుంది అన్న. కత్తి తిప్పడం అవన్నీ ఆయన ఫస్ట్ నుంచి విద్య, అది ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఏపీలో పాలిటిక్స్ అయితే ఏం అర్థం కావట్లేదండి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం కనిపించిందా, లేకపోతే? గత ప్రభుత్వం 3 రాజధాని తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం ఒక్క రాజధాని అంటుంది, కానీ ఏం అర్థం కావచ్చింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తారని నమ్మకం లేదా? ఇప్పుడైతే స్టార్టింగ్ కదండి, నమ్మకం అయితే అంత అనిపిస్తలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడైతే తిరుగుతున్నారు, మొత్తం తిరిగి చూస్తున్నారు. కొత్త నాలెడ్జ్ కదా, తెలుసుకుంటున్నారు. చూద్దాం, నాలెడ్జ్ వచ్చే వరకు కొద్దిగా టైం పడుతుంది కదా. టోటల్గా ఏమనిపిస్తుంది? నాకైతే ఆంధ్ర అంత అనిపిస్తలేదండి. తెలంగాణ కూడా పడిపోయింది, ఆంధ్ర కూడా పడిపోయింది. ఏముంది, ఇక్కడ కేసీఆర్ ఉంటే బాగుంటుంది. తెలంగాణలో అయితే కేసీఆర్ ఉంటే బాగుంటుంది. అది ఆంధ్రాలో అయితే ఎవరిది వాళ్ళకు ఉంటుంది సార్, చెప్పుకుంటామా. ఓకే. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం జగన్ గారు వస్తారు కంపల్సరీ. అయితే గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది? గత ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా జగన్ గారు. 100% చేస్తాడు, చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, మరి ఎట్లా? ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ఆయనకున్న ఫాలోయింగ్ ఏపీలో ఎవ్వరికి లేదు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుందా ఏపీలో? నడిచినా కూడా జగన్ పాలన నడుస్తుంది అక్కడ ఎప్పటికీ. ఏంటి అంటే చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు తప్పడంలో తోపైన, ఇచ్చిన హామీల్లో నెరవేర్చడంలో తోపైన జగన్ గారు. ఇప్పుడు అంటే చాలా మంది ఉపాధి కావాలా లేకపోతే పథకాలు కావాలా అంటే ఏది కోరుకుంటారు జనాలు? పథకాలతో పాటు ఉపాధి. అది ఇప్పుడు లేదు, చేయట్లేదు నాకు తెలిసి. నాకు ఎక్కువ తెలియదు అక్కడ ఏపీ గురించి, తెలంగాణ నేను. బట్ నేను ఏపీ కొంచెం ఫాలో అవుతున్నాను. రాజధాని గురించి చెప్పండి. ఆయన 3 అన్నారు, ఈయన 1 అన్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఒకదానికి స్టాండ్ అవుతుంది కదా, వచ్చాక తీసేస్తా అంటున్నారు. ఇంక చెప్పలేము, తెలియదు ఇక ఫ్యూచర్లో.
మూడైతే మూడైతే చెప్పలేము, తెలియదు అంత దాని గురించి ఐడియా లేదు. కానీ జగన్ పాలన ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే జగన్ పాలన వస్తుంది అనుకుంటున్నాను.